తిరుపతి రాయల చెరువు రోడ్డులోని శ్రీ శక్తిపీఠం శ్రీ పాతాళేశ్వర వారాహి క్షేత్రంలో శ్రీ వారాహి నవరాత్రుల సందర్భంగా శ్రీ 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 అమ్మవారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం శ్రీ మరకత శక్తి కాళీదేవి, శ్రీ మరకత సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీ శక్తి పీఠాన్ని సందర్శించి స్వామివారు మాతాజీ వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ శక్తి పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఈ పీఠంలో పూజా కైంకర్యాలు, అన్నదానం చాలా బాగా చేస్తున్నారని చెప్పారు. ఈ పీఠాన్ని సందర్శిస్తే కష్టాలు తీరుతాయనే విశ్వాసంతో భక్తులు చాలా మంది వస్తున్నారని చైర్మన్ చెప్పారు. ప్రస్తుతం టీటీడీ చాలా మంచి కార్యక్రమాలు చేపడుతున్నట్లు శ్రీ శక్తి పీఠం నిర్వాహకులు అభినందించారని తెలిపారు. చాలా చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మన వాళ్ళు చెప్తున్నారు హెల్మెట్స్ దగ్గర నుంచి ఉద్యోగులకి అన్నీ బాగా ఉండాలి, చూడాలి అనేది మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చేశారు అనేటువంటిది చాలా సంతోషం అని అనిపించింది. స్వామి వారికి మాత్రమే కాదు, స్వామిని నమ్ముకొని ఉన్న వాళ్ళకు కూడా మనం బాధ్యత తీసుకొని చూసుకోవాలి అనేటువంటిది అది అందరికీ వచ్చేటువంటి ఆలోచన. దళిత వాడల్లో ఎక్కువ మత మార్పులు ఎక్కడైతే జరుగుతుందో అలాగే ప్రధానంగా అన్య మతస్థులకి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళని చేయటము, చూడటము అది చాలా ప్రధానమైనటువంటి నిర్ణయం, చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయం కూడా. ఇక్కడ ప్రధానంగా మన పీఠం ఏమిటంటే మహిళల కోసం ప్రత్యేకంగా స్త్రీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ప్రధానంగా ఈ పీఠం ద్వారా మనం చేయటం జరుగుతూ ఉంటాం. స్వామివారు కూడా అనేక పీఠాలు ఉన్నప్పటికీ కూడా ఉత్తాడ పీఠం కింద ఇది ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేసి నారీయేవ నారాయణి అనేటువంటి సూత్రంలో కొన్ని వేల మంది మహిళలకు మనం సువాసిని పూజలు చేయటం, 8,000 మందిని ఒక చోట గ్యాదర్ చేయటం, 3,000 మందిని, 5,000 మందిని అట్లా ఎస్పెషల్లీ ట్రైబల్ ఏరియాస్, విలేజెస్లో ఉన్న మన సమస్యత వీటన్నింటిలో కూడా ఉమెన్స్ వీక్స్ అప్పుడు దాని తర్వాత స్టార్ట్ చేయటమే అనేటువంటివి జరిగాయి. అవన్నీ కూడా మన స్వామి సమక్షంలోనే జరిగాయి. అక్కడ ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సులు జరిగినప్పుడు, అలాగే మొన్న జరిగినప్పుడు కూడాను ప్రధానంగా ఈ మహిళలకు సంబంధించినవన్నీ కూడాను శ్రీమాత్రే నమః. స్వామివారికి అంకితం చేసినటువంటి స్వామివారి ఆలయాలను ఉత్తాళం దాకా 5,000 సంవత్సరాల పురాణం ఎలా సాగింది, ఆ విశేషాలు, జన్మ పరంపర, వాటికి వచ్చిన మీరు కూడా చూడండి. ఆవిడ మ్యాగజైన్లో చూసినా కూడా గ్రంథ రూపంలో అందించడం జరిగింది. స్వర్ణ వారాహి అమ్మవారు. एव दैवदन्नः श्री श्रीनिवासः परदैवदन्नः श्री श्रीनिवासः परमं धनं नः श्री श्रीनिवासः कुलदैवदन्नः श्री श्रीनिवासः परमागतिर्नः रोचमानो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः शतमानं भवति शतायुः पुरुषस्तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते. ఇప్పటికీ బాగా సాగుతుంది. గర్భశాల అది చూడటానికి కూడా వస్తాయి. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు
ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు, కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంత బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు. నేను కూడా అన్నాను, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకేం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. ఈ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము. పోతే భక్తులు చాలామంది వస్తున్నారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది, పూజా కార్యక్రమం అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది. దాని మూలనే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు. నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఏవైతే ఉన్నారో